కరాటే శిక్షణ విద్యార్థులకు ఎంతో ఉపయోగపడుతుందని సీనియర్ న్యాయవాది బీకే రామశేషన్న అన్నారు. స్థానిక జోహరాపురంలోని భవిత ఇంగ్లీష్ మీడియం పాఠశాలలో సుందరయ్య స్ఫూర్తి కేంద్రం మరియు యూనివర్సల్ కరాటే మార్షల్ ఆర్ట్స్ అసోసియేషన్, కర్నూలు అసోసియేషన్ సంయుక్తంగా విద్యార్థులకు కరాటే బెల్ట్ గ్రేడింగ్ నిర్వహించారు. అసోసియేషన్ వ్యవస్థాపక అధ్యక్షులు టి శ్రీనివాసుల ఆధ్వర్యంలో కార్యక్రమాన్ని నిర్వహించారు. కరాటే మాస్టర్ కె సుధాకర్, అమృతేశ్వర్, నాగన్న, బాలకృష్ణ బెల్ట్ గ్రేడింగ్ పర్యవేక్షణ చేశారు. అనంతరం విద్యార్థులకు సర్టిఫికెట్ల పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా సీనియర్ న్యాయవాది బీకే రామశేషన్నతో పాటు సిపిఎం జిల్లా కమిటీ నాయకులు ఎం విజయ్, రామాంజనేయులు పాల్గొని విద్యార్థులకు అందజేశారు. అనంతరం వారు మాట్లాడుతూ విద్యార్థుల శారీరక దృఢత్వానికి కరాటే ఎంతో ఉపయోగపడుతుందన్నారు. విద్యార్థులు కేవలం చదువే కాకుండా క్రీడలపై కూడా ఆసక్తి పెంచుకోవాలని పేర్కొన్నారు. కరాటే శిక్షణ కూడా భవిష్యత్తులో విద్యార్థులకు ఉపయోగకరంగా ఉంటుందని పేర్కొన్నారు. ఇక్కడి నుండి జాతీయ, అంతర్జాతీయ స్థాయికి వెళ్లేలా విద్యార్థులు కరాటే శిక్షణ పొందాలని వారు అభిప్రాయం వ్యక్తం చేశారు. కార్యక్రమంలో సిపిఎం వార్డు నాయకులు నాగరాజు, భవిత స్కూల్ కరస్పాండెంట్ నరేంద్ర, కేవీపీఎస్ నగర అధ్యక్షులు రమణ, దళిత సంఘం నాయకులు బాలరాజు తదితరులు పాల్గొన్నారు. కరాటే కర్నూలు జిల్లాలోనే కరాటే ఉషు క్రీడలకి అంటేనే మనం జోరాపురం నుంచి శ్రీనివాసులు అదందరికీ మరి మిగతా కరాటే మాస్టర్స్కి మరి మిత్రులకు నేటి ఈ క్రీడలో పాల్గొన్న బాలలకు బాలికలకు ముఖ్యంగా కరాటే అనేది ఒక మార్షల్ ఆర్ట్. ఇది నేర్చుకోవడం వల్ల మనము శారీరకంగా చాలా దృఢంగా అవుతాం. ఎప్పుడు శారీరకంగా దృఢంగా అవుతారో అప్పుడు మానసికంగా కూడా చాలా దృఢంగా అవుతారు. అప్పుడే మీరు చదువులో కూడా బాగా రాణించగలరు, మంచి ఫలితాలను సాధించగలము. అంతేకాకుండా ఈ కరాటే ఈ క్రీడల వల్ల సెల్ఫ్ డిఫెన్స్, నిన్ను నీవు కాపాడుకోగలవు. ఎవరన్నా అసహాయులు, అమాయకులు ఏదన్నా కష్టాల్లో ఉంటే కూడా మీరు కాపాడుకోగలరు. అంటే కేవలం కొట్లాడమని కాదు. ఇప్పుడు ప్రకృతి విపత్తులు జరిగినాయి, అదే ఏది రానోడు భయపడతాడు. మీరు మనకు ధైర్యంగా ఆ పరిస్థితిని ఫేస్ చేసి తోటి వారాలకు కూడా ధైర్యం ఇచ్చి అలాంటి విపత్తుల నుంచి కూడా కాపాడగలరు. కాబట్టి ఈ క్రీడలు నేర్చుకోవడం చాలా మంచిది. మీతో పాటు మిగతా వాళ్ళు కూడా నేర్చుకోవాలి.